చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవికి రేపు ఎన్నిక జరగనుంది. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 19 మంది, టీడీపీ నుంచి 6 కౌన్సిలర్లుగా గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్గా వైసీపీకి చెందిన డాక్టర్ సుధీర్ ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో 4 వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. మున్సిపల్ చైర్మన్ సుధీర్ కూడా టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, మున్సిపల్ ఎన్నికలో సుధీర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి చైర్మన్ రాజీనామాతో ఎన్నికలు అనివార్యమైనాయి. ప్రధానంగా గత నెల 12వ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళ క్యాంపు రాజకీయాలకు వెళ్ళినట్టు తెలిసింది. ప్రధానంగా టీడీపీకి చెందినటువంటి మొత్తం కౌన్సిలర్లు 25 మందికి గాను దాదాపు టీడీపీకి ఇప్పుడు గత ఎన్నికల్లో టీడీపీకి తరఫున 6 గెలిచారు. రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్న రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్న క్రమంలోనే 4 వైసీపీ నుంచి వచ్చి టీడీపీకి మద్దతు పలికారు. అలాగే 19 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా వారిలో ఒకరు ఇప్పుడు రాజీనామా చేశారు. చైర్మన్ వైసీపీ తరఫున గెలిచి వాళ్ళ రాజీనామా చేసిన క్రమంలోనే ఒక కౌన్సిలర్ తగ్గింది. అలాగే 14 మంది మాత్రం వైసీపీలో ఉన్నారు. అయితే వైసీపీ చైర్మన్ అని ఉన్నటువంటి సీట్ ని కోల్పోకూడదని చెప్పే సంకల్పంతోనే వైసీపీ నాయకులందరూ కూడా క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా టీడీపీ కౌన్సిలర్లందరూ కూడా హోసూరులోను, అలాగే వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా బెంగళూరులో క్యాంపుల్లో ఉన్నారు. అయితే రేపు జరగబోయే కౌన్సిల్ ఎన్నికకు అందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో అయితే పాల్గొంటున్నారు. అయితే టీడీపీకి తామే గెలుస్తామని చెప్పి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులందరూ కూడా. అయితే గెలిచినటువంటి స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని చెప్పే భావన వైసీపీలో నెలకొని ఉంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే రేపు అత్యంత ఆసక్తికరంగా పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. రేపు మార్నింగ్ ఇప్పుడు క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా రేపు ఉదయాన్నే నేరుగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు హాజరవుతారు నేరుగా. అనంతరం ఈ క్యాంపు రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రేపు ఓటింగ్ లో పాల్గొన్న పెద్ద ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొనింది. రేపు కుప్పం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందా లేదా టీడీపీ కైవసం చేసుకుంటుందా అన్నది కుప్పం ప్రజల్లో ఆసక్తికరంగా నెలకొనింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకుంటే 10 మంది టీడీపీ సభ్యులు ఉన్నారు, అలాగే 14 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు, కౌన్సిలర్లు. వారిలో 4 ఏ పక్క ఎవరికి ఓటేస్తారు, 4 ఎవరికి ఓటేస్తారు అనేది ఆసక్తికరంగా నెలకొనింది. అలాంటి ఆసక్తికర పరిస్థితుల నడుమ రేపు మార్నింగ్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ. దాయాది చేసిన దుస్సాహసానికి, దురాగతానికి భారీ మూల్యం తప్ప